ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామములో వందనములు తెలియపరుస్తుంటున్నాను. ఈ క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ప్రతిరోజు మనకు యుద్ధమేనండి. యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో జయం పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనకు జయం దయచేయబోతుంటున్నాడు. ఓకే. నిజంగా ప్రార్థన లేనట్లయితే మన యొక్క జీవితంలో మనము జయం పొందుకోలేము. హ్మ్. అనేక శత్రువులు మన మీదికి వచ్చినా కానీ మన సొంత జ్ఞానముతో, తెలివితో, మన సామర్థ్యంతో వాళ్ళని జయించలేము. దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనకు దాని నుంచి విడుదలను దయచేసి మనకు జయం అనుగ్రహించబోతాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, యెషయా రాసిన ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 23, 25 వాక్యముల విధంగా ఉండి ఉంటున్నది. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. దేవుడు మన కోసం యుద్ధం చేయబోతుంటున్నాడు. జయం ఇవ్వబోతున్నాడు.